నువ్వు పొద్దున లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు నీ ఫోన్లో ఏం చూడాలో, నువ్వు ఏ వస్తువు కొనాలో, చివరికి నువ్వు ఎవర్ని ఇష్టపడాలో కూడా నీకు తెలియకుండానే ఎవరో డిసైడ్ చేస్తున్నారని చెప్తే నువ్వు నమ్ముతావా? అవును దోస్ట్, నీ జేబులో ఉన్న ఆ స్మార్ట్ ఫోన్ కేవలం ఒక పరికరం కాదు, అది నీ మెదడును హ్యాక్ చేసే ఒక అద్భుతమైన ఆయుధం. మనమందరం ఒక డిజిటల్ జైలులో ఉన్నాం, కానీ ఆ జైలు గోడలు మనకు కనిపించవు. దీన్నే సైకాలజీలో డోపమైన్ ఆర్కిటెక్చర్ అంటారు. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు మన బలహీనతలను వాడుకొని మనల్ని ఎలా ఒక డిజిటల్ బానిసలుగా మారుస్తున్నాయో, అసలు ఈ అల్గారిథం వెనుకున్న డార్క్ సైకాలజీ ఏంటో ఈరోజు అరగుండు కొట్టినట్టు క్లియర్గా చెప్తా. ఈ ముచ్చట్లన్నీ విన్నాక నువ్వు నీ ఫోన్ని చూసే విధానమే మారిపోతుంది. లాస్ట్ వరకు విను, ఎందుకంటే చివర్లో ఈ డిజిటల్ బానిసత్వం నుండి బయటపడి ఒక సావరిన్ మాస్టర్ లాగా ఎలా జీవించాలో ఒక మాస్టర్ ట్రిక్ చెప్తా. మన మెదడులో డోపమైన్ అనే ఒక కెమికల్ ఉంటది దోస్ట్. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు లేదా మనకు నచ్చిన విషయం జరిగినప్పుడు మన మెదడు ఈ డోపమైన్ని రిలీజ్ చేస్తది. అది మనకు ఒక రకమైన కిక్కునిస్తది. పాతకాలంలో వేటగాడు ఆహారం సంపాదించినప్పుడు ఈ డోపమైన్ రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు నువ్వు ఫోన్లో ఒక నోటిఫికేషన్ చూసినప్పుడు, ఎవడో నీ ఫోటోకి లైక్ కొట్టినప్పుడు, లేదా ఒక 15 సెకండ్ల రీల్ చూసినప్పుడు నీ మెదడులో డోపమైన్ వర్షం కురుస్తోంది. ఈ టెక్ కంపెనీలకు నీ మెదడు ఏ విషయాలకు డోపమైన్ని రిలీజ్ చేస్తుందో పక్కాగా తెలుసు. అందుకే వాళ్లు నిన్ను ఆ యాప్ నుండి బయటకు వెళ్లకుండా ఒక లూప్లో పడేస్తారు. దీన్నే ఇన్ఫినిట్ స్క్రోల్ అంటారు. నువ్వు వేలుతో స్క్రీన్ పైకి అంటుతుంటే కొత్త కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. నీ మెదడు ఆ కిక్ కోసం వెతుకుతూనే ఉంటది. సమయం ఎంతవుతుందో నీకు తెలియదు, నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు గుర్తుండదు. నువ్వు కేవలం ఆ అల్గారిథం చేతిలో ఒక పావువి. దోస్త్, నువ్వు ఎప్పుడైనా గమనించావా? నువ్వు దేని గురించైనా ఒక 5 నిమిషాలు మాట్లాడితే లేదా ఒక వస్తువు కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే మరుసటి నిమిషమే నీ ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వస్తది. ఇదేదో మ్యాజిక్ అనుకుంటున్నావేమో. కాదు, ఇది సైకలాజికల్ ప్రొఫైలింగ్. నీకు తెలియకుండానే నీ ఫోన్ నీ మాటలను వింటోంది, నీ ఇష్టాలను గమనిస్తోంది. నీకంటే నీ గురించి ఈ అల్గారిథంకే ఎక్కువ తెలుసు. నీకు ఏ సమయంలో కోపం వస్తది, నీకు ఏ రకమైన వీడియోలు చూస్తే టైంపాస్ అవుతది, నీకు ఏ రాజకీయ నాయకుడంటే ఇష్టం, ఇలా ప్రతి ఒక్క చిన్న విషయం వాళ్ల దగ్గర డేటా రూపంలో ఉంది. ఈ డేటాని వాడుకుని వాళ్లు నిన్ను మ్యానిపులేట్ చేస్తారు. నువ్వు ఒక వస్తువును నీ ఇష్టంతో కొంటున్నావనుకుంటావు, కానీ ఆ వస్తువును నువ్వు కొనేలా వాళ్లు కొన్ని వందల సార్లు నీకు చూపించి నీ సబ్కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేస్తారు. ఇక వాలిడేషన్ లూప్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనుషుల్లో ఉండే అతిపెద్ద బలహీనత. మనల్ని ఎవరో ఒకరు మెచ్చుకోవాలి, మనల్ని అందరూ గుర్తించాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటది. సోషల్ మీడియా కంపెనీలు ఈ కోరికను ఒక వ్యాపారంగా మార్చుకున్నాయి. నువ్వు ఒక ఫోటో పెట్టినప్పుడు వచ్చే లైకులు, కామెంట్లు అవి కేవలం నంబర్లు కావు, అవి నీ మెదడుకు ఇచ్చే డ్రగ్స్. ఆ లైకులు రాకపోతే నువ్వు బాధపడతావు, అవి వస్తే గాలిలో తేలుతావు. అంటే నీ సంతోషాన్ని ఎవడో ఒక తెలియని వ్యక్తి ఇచ్చే లైక్ మీద ఆధారపడేలా చేశారు. నువ్వు నీ నిజ జీవితాన్ని జీవించడం మానేసి కెమెరా ముందు ఒక ఫేక్ లైఫ్ని క్రియేట్ చేస్తున్నావు. ఎదుటివాడికి నీ లైఫ్ మస్తుంది అని అనిపించాలి అనే తాపత్రయంలో నీ అసలు సంతోషాన్ని కోల్పోతున్నావు. దీన్నే సైకాలజీలో డిజిటల్ నార్సిసిజం అంటారు. టెక్ కంపెనీలు వాడే ఇంకొక డేంజరస్ ట్రిక్కే ఫోమో, అంటే నేనేదో కోల్పోతున్నాను అనే భయం. నువ్వు గంటకోసారి ఫోన్ చెక్ చేయకపోతే లోకంలో ఏదో జరిగిపోతోంది, అందరూ ఏదో కొత్త విషయం మాట్లాడుకుంటున్నారు, నేను వెనకబడిపోతున్నాను అనే ఫీలింగ్ నీలో క్రియేట్ చేస్తారు. ఈ భయం నిన్ను ఫోన్కి బానిసను చేస్తది. రాత్రి నిద్రపోయే ముందు, పొద్దున లేవగానే మొదటి పని ఆ ఫోన్ చూడటమే. నీ మెదడుకు విశ్రాంతి లేదు, నీ కళ్లకు శాంతి లేదు. నువ్వు ఎప్పుడూ ఒక అశాంతిలో ఉంటావు. ఈ అశాంతిని వాడుకొని వాళ్లు నీకు రకరకాల ప్రాడక్ట్స్ని అమ్ముతారు. ఒక మనిషి ఎప్పుడైతే కన్ఫ్యూజన్లో ఉంటాడో అప్పుడే వాడు బానిసవుతాడు. దోస్త్, ఒక్కసారి ఆలోచించు. పాతకాలంలో మనకొక విషయం తెలియాలంటే పుస్తకాలు చదివేవాళ్లం, పెద్దలని అడిగేవాళ్లం. అప్పుడు మనకు డీప్ ఫోకస్ ఉండేది. కానీ ఇప్పుడు మన అటెన్షన్ స్పాన్ ఒక గోల్డ్ ఫిష్ కంటే తక్కువైపోయింది. ఒక నిమిషం కంటే ఎక్కువసేపు ఒక విషయం మీద ఫోకస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అల్గారిథం మనకి ప్రతి 15 సెకండ్లకు ఒక కొత్త విషయాన్ని అలవాటు చేసింది. దీనివల్ల మన మెదడు మొద్దుబడిపోతోంది. మనం లోతుగా ఆలోచించడం మానేస్తున్నాం. కేవలం పైపైన కనిపించే విషయాలను చూసి నిజమనుకుంటున్నాం. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. ఎవడైతే ఫోకస్ చేయలేడో వాడు లైఫ్లో ఏమీ సాధించలేడు. టెక్ కంపెనీలకు కావాల్సింది కూడా ఇదే. నువ్వు ఎప్పుడూ ఒక డమ్మీలా ఉండాలి, వాళ్లు చెప్పింది వినాలి, వాళ్లు చూపించింది చూడాలి. ఈ అల్గారిథమ్స్ మనల్ని ఎలా విడదీస్తున్నాయో తెలుసా? దీన్నే ఎకో చేంబర్స్ అంటారు. నీకు ఏది ఇష్టమో అదే నీకు కనిపిస్తూ ఉంటది. దీనివల్ల నీ ఆలోచనలు ఒకే దిశలో సాగుతాయి.
అవతలివాడి వర్షన్ ఏంటో నీకు ఎప్పటికీ తెలియదు. నువ్వు ఒక బావిలో కప్పలా మారిపోతావు. దీనివల్ల సమాజంలో విద్వేషాలు పెరుగుతాయి. ఒక వర్గం మీద ఇంకొక వర్గానికి కోపం వచ్చేలా ఈ అల్గారిథమ్స్ పనిచేస్తాయి. ఎందుకంటే కోపం ఉన్న చోట ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటది. నువ్వు కోపంతో ఒక కామెంట్ పెడితే ఆ యాప్కి లాభం. నీ ఎమోషన్స్ని వాళ్ళు డబ్బులుగా మార్చుకుంటున్నారు. నువ్వు రక్త కన్నీర్లు పెడుతుంటే వాళ్ళు అక్కడ $1 బిలియన్ సంపాదిస్తున్నారు. నువ్వు ఒక సావరిన్ మాస్టర్లా మారాలంటే మొదట ఈ డిజిటల్ మాయను గుర్తించాలి. నీ ఫోన్ని నువ్వు వాడుతున్నావా లేక నీ ఫోన్ నిన్ను వాడుకుంటోందా అని ఒక్కసారి ప్రశ్నించుకో. అనవసరమైన నోటిఫికేషన్స్ని ఆపేయ్. నీ మెదడుకి ఖాళీ సమయం ఇవ్వు. బోర్ కొడుతుంటే వెంటనే ఫోన్ తీయకు. ఆ బోర్డమ్ని అనుభవించు. బోర్ కొట్టినప్పుడే కొత్త ఆలోచనలు వస్తాయి. ప్రకృతితో గడుపు. మనుషులతో నేరుగా మాట్లాడు. కెమెరా లెన్స్ ద్వారా కాకుండా నీ కళ్లతో ఈ ప్రపంచాన్ని చూడు. షాడో సైకాలజీ ప్రకారం మనిషి ఎప్పుడైతే తనమీద తనకు కంట్రోల్ కోల్పోతాడో అప్పుడే వాడు బానిసవుతాడు. అల్గారిథం అనేది ఒక సాఫ్ట్వేర్ మాత్రమే, కానీ నీ మెదడు అనేది ఒక అద్భుతమైన సృష్టి. ఒక సాఫ్ట్వేర్ నీ జీవితాన్ని డిసైడ్ చేయడమేంటి దోస్త్? నీ కంట్రోల్ని నువ్వు తిరిగి తీసుకో. ఏ యాప్ నీకు ఎంతసేపు కావాలో నువ్వు డిసైడ్ చేయి. నీ డేటాని, నీ ప్రైవసీని కాపాడుకో. నువ్వు ఒక వస్తువువి కాదు, నువ్వు ఒక మనిషివి. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక మాస్టర్ ట్రిక్ చెప్తా విను. డిజిటల్ ఫాస్టింగ్ చెయ్యి. వారంలో ఒక రోజు లేదా రోజులో కొన్ని గంటలు ఫోన్కి దూరంగా ఉండు. ఆ సమయంలో నీ డైరీ రాయి, పుస్తకాలు చదువు లేదా మెడిటేషన్ చెయ్యి. నీ మెదడులోని డోపమైన్ లెవెల్స్ మళ్లీ నార్మల్కి రావడానికి ఇది చాలా అవసరం. అప్పుడు నీకు క్లారిటీ వస్తది. నీ లైఫ్లో నువ్వు ఏం చెయ్యాలో నీకు అర్థమవుతది. అల్గారిథంకి చిక్కని ఒక రహస్యంగా నువ్వు మారాలి. ముగింపుగా చెప్పేదేందంటే, టెక్నాలజీ అనేది మనకు సహాయం చేయడానికి ఉండాలి, మనల్ని బానిసలుగా చేయడానికి కాదు. కత్తులు కోయడానికే కాదు, ప్రాణాలు తీయడానికి కూడా వాడచ్చు. అలాగే స్మార్ట్ ఫోన్ కూడా. అది నిన్ను తెలివైన వాడిని చేయొచ్చు లేదా ఒక రోబోలా మార్చచ్చు. చాయిస్ నీది. నీ అటెన్షన్ అనేది ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు. దాన్ని ఎవడికో ఫ్రీగా ఇచ్చేయకు. మేలుకో. నీ డిజిటల్ సంఖ్యలను తెంచుకో. ఇది షాడో సీక్రెట్స్ తెలుగు. ఈ వీడియో నీ మైండ్ని అప్డేట్ చేసిందని నేను నమ్ముతున్నాను. నీ ఫోన్ ఎడిక్షన్ నుండి నువ్వు బయటపడాలనుకుంటే ఐఎమ్ అ మాస్టర్ అని కింద కామెంట్ చేయి. ఇట్లాంటి పవర్ఫుల్ సైకాలజీ సీక్రెట్స్ ఇంకా కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. ఈ వీడియోని నీ దోస్తులకు షేర్ చేయి. వాళ్లను కూడా ఈ మాయ నుండి కాపాడు. కలుద్దాం మళ్ళీ ఇంకో ఇంటెన్స్ వీడియోతో.